మామ, హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ పవర్ఫుల్ టెంపుల్ గురించి మీకు తెలుసా? నేను చెప్తా మామ. ఇది కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ స్వయంగా బ్రహ్మ తన చేతులతో శివలింగంని ప్రతిష్ఠించి కేతకి పూలతో పూజ చేసేవారట. అందుకే ఈ టెంపుల్ కి కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ అని పేరు. బేసికలీ కేతకి పూలు పూజకి పనికిరావు మామ, కానీ బ్రహ్మ కేతకి పూలతో పూజ చేశాడు కాబట్టి ఈ వాటికి కూడా ఇక్కడ కేతకి పూలతోనే పూజ చేస్తారంట. ఇక్కడ శివలింగం పైన చాలా మెత్తగా ఉంటదంట మావ. మనం టచ్ చేసి చూస్తే గర్భగుడిలో శివలింగం వెనకలే అమ్మవారు కూడా ఉంటారు. అలానే ఈ టెంపుల్లో ఒక గుండం కూడా ఉంటది. దానిని అష్టతీర్థ అమృత గుండం అని పిలుస్తారట. ఎందుకంటే ఈ గుండంలో 8 తీర్థాలు ఉన్నాయని. పూర్వంలో ఈ గుండం నుండి కాశీకి స్వరంగ మార్గం ఉండేదంట మామ. కాశీకి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ పూజా కార్యక్రమాలు ఇక్కడ చేసేవారట. ఈ గుండంని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక ఇది పగిడి చెట్టు. ఇది కాశీలో ఇంకా ఇక్కడ మాత్రమే ఉంటదంట. ఈ శివలింగం ఉంది కదా, ఇక్కడ 6 months 1 year బ్యాక్ వరకు వేరే శివలింగం ఉండేది మామ. మనం ఏదైనా కోరుకొని ఆ శివలింగం లిఫ్ట్ చేయాలి. ఎంత త్వరగా లిఫ్ట్ అయితే అంత త్వరగా మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అంట. అది మామ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ చరిత్ర.